పెట్రోల్ డీజిల్ కొరత ఉంది అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని, రాష్ట్రంలో ప్రజల అవసరాలకు మించి తగినంత స్టాక్ అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం తీసుకున్న కొన్ని చర్యల వల్ల సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని అన్నారు. విపక్ష నేతలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుడు మాటలు నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు. ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా పెట్రోల్ డీజిల్ ను ఇళ్లలో నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని, గందరగోళానికి గురై ఇలాంటి పనులు చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీజిల్ కొరత ఉందని లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం మరి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది. నార్మల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబల్ సప్లై చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4325 మొత్తము ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే, పెట్రోల్ పంపులు అంట మనం, అవుట్లెట్స్ ఉంటే అందులో ఈరోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్గా ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్లాక్లాష్ ఉన్నది. నార్మల్ 6400 ఉంటే కేఎల్ ఈరోజు టుడే 10,300 సప్లై చేస్తున్నాం మనం. అంటే షార్టేజ్ ఉందా లేక ఎక్కువ సప్లై చేస్తున్నామా మనం అందరం అర్థం చేసుకోవాలి. 6400 యావరేజ్గా జరుగుతుంది ఎప్పుడు కానీ మన తెలంగాణలో. ఈరోజు 10,300 మనము సప్లై చేస్తూ ఉన్నాం. అదే హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ పరిధిలో 3,200 యావరేజ్ ఉంటుంది. ఈరోజు డబల్ 6,400 సప్లై చేస్తూ ఉన్నాం. మరి ఇది షార్టేజ్ అని ఏ రకంగా అనుకుంటాం మనం? అనేక కారణాలు ఉన్నాయి దీనికి. ఇంత పెరగడానికి కూడా అదే డీజిల్ తీసుకుంటే డీజిల్ యావరేజ్గా 8,000 ఉంటుంది, 8,000 కేఎల్. ఈరోజు డీజిల్ తెలంగాణలో మరి 15,500 యావరేజీ ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ డిస్పాచ్ తీసుకుంటే 19,300 కేఎల్, 19,300 కేఎల్ ఈరోజు యావరేజ్గా మనము ఈరోజు సప్లై చేస్తూ ఉన్నాం. అంటే అదే హైదరాబాద్ తీసుకుంటే డీజిల్ 2,700 ఉంటుంది యావరేజ్గా. ఈరోజు 5,060 కేఎల్ హైదరాబాద్లో సప్లై చేస్తున్నాం.